వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు శ్రీనివాస్ టి స్వప్న పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కామన్ యోగా ప్రోటోకాల్ పై జిల్లా అధికారులు సిబ్బందికి ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు ఆసనాలపై అవగాహన కల్పించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మక్తల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాలను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయా ఆలయాలలో మంత్రికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మాజీ సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన వాసాల మర్రిలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. మొదటి లబ్ధిదారు ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్టా ₹1,00,000 చెక్ను తన చేతుల మీదుగా మంత్రి అందించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ ను భావి భారత ప్రధానిగా అభినందించారు. ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ ప్రధాన రహదారిపై వారు బైఠాయించి ఆందోళన చేశారు. ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అధికారులను వారు కోరారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేసి మాట్లాడారు. బనకచర్లపై ఆందోళనలకు కేంద్ర మంత్రికి చెప్పామని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని పాటిల్ చెప్పారని వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కన్నా ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తుందన్నారు. బనకచర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకుపోయే ప్రయత్నాలకు ఈ ప్రభుత్వం హరిస్తుందని ఫైర్ అయ్యారు. హరీష్ రావు ప్రశ్నించిన తర్వాతే ఈ ప్రభుత్వం బనకచర్ల విషయంలో స్పందించిందని చెప్పారు. సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. గాజా, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఖండించాలని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పాలన్నారు. గాజాపై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులలో వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఫ్రూట్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వాసవి క్లబ్, వనితా క్లబ్ అధికారులకు, సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్, ఆర్సి భరత్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల చేతులకు సంఖ్యలు వేసి దొంగలు, బందిపోట్లు మాదిరిగా భయపెట్టిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ధన్వాడలో ఇంధనాల్ కంపెనీని వ్యతిరేకించి జైలుకెళ్లిన రైతులు మహబూబ్ నగర్ జైలు నుంచి విడుదలయ్యారు. వారిని మాజీ మంత్రి పరామర్శించి మాట్లాడుతూ అణిచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.